బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపారు. ఆయన 2022 జూలై 16న ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యారు. ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తనకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రపతికి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ధన్ఖడ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసినట్లు కొద్దిసేపటితో ప్రకటించారు. తన రాజీనామా లేఖను కూడా విడుదల చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేయాలంటూ కూడా వైద్యులు ఇచ్చిన సూచన సలహా మేరకు, అంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు ఇచ్చిన మేరకే తాను రాజీనామా చేసినట్లు తెలియజేశారు. అంటే గత కొంతకాలంగా కూడా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ గతంలో కూడా పలుమార్లు ఛాతీనొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు తనకు ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ఇది భారత ప్రభుత్వానికి, అంటే ప్రధాని నరేంద్ర మోడీకి జగదీప్ ధన్ఖడ్ ధన్యవాదాలు తెలుపుతారు. తన రాజీనామా పత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలకు రాజ్యసభ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో కూడా కొంత వీక్ గానే ఆయన బలహీనంగానే కనిపించారు. కొంత అసౌకర్యంగా కూడా కనిపిస్తారు. అదే గతంలో కూడా ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా తన పాత స్నేహితుడిని చూసిన తర్వాత ఎమోషనల్ అయి స్పృహ కోల్పోయి ఆయన అక్కడ పడిపోయారు. తర్వాత ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లి తరలించిన తర్వాత ట్రీట్మెంట్ అందించారు. అంటే కొంత అనారోగ్య సమస్యల వల్లే వృద్ధాప్యం వయసు పైబడ్డం, వృద్ధాప్యం వల్ల తనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వైద్యుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్ తెలియజేశారు. భారతదేశానికి 14వ ఉపరాష్ట్రపతిగా ఆయన 2022లో ఎన్నికయ్యారు. ఇటు ప్రత్యర్థి పైన మొత్తం 528 ఓట్లు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యర్థికి 182 ఓట్లు వచ్చాయి. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం కానీ వృత్తిరీత్యా చూసుకుంటే కనుక ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా కూడా ఆయన పనిచేశారు. 1978-79 మధ్యలో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పట్టా కూడా పొందారు. ఇక రాజస్థాన్ బార్ కౌన్సిల్ లో 1979 నుంచి న్యాయవాదిగా కూడా ఆయన చేరారు. ఇక రాజస్థాన్ హైకోర్టు ఆఫ్ జ్యుడిషియర్ ద్వారా 27/3/1990 నుండి సీనియర్ న్యాయవాదిగా ఆయన నియమితులయ్యారు. 1990 నుండి జగదీప్ ధన్ఖడ్ ప్రధానంగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. తర్వాత అనేక వృత్తి సంబంధించిన పనులను ఆయన నిర్వహించారు. ఫైనల్ గా జూలై 30, 2019లో గవర్నర్ పదవి చేపట్టే వరకు కూడా రాష్ట్రంలో అత్యంత సీనియర్ న్యాయవాదిగా కూడా ఆయన పనిచేశారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇది బెంగాల్ కు గవర్నర్ కూడా నిర్వహించారు. తర్వాత భారత ప్రభుత్వం ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రకటించిన నేపథ్యంలో తర్వాత అప్పుడు పోటీ ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి పైన ఆయన మొత్తం 502 ఓట్లతో విజయం సాధించారు. ప్రజెంట్ అనారోగ్య కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జగదీప్ ధన్ఖడ్ లేఖ పంపారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఉపరాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ముకు లేఖ పంపడం జరిగింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగదీప్ ధన్ఖడ్ కూడా ప్రకటించారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.